ఈటీ ఎక్స్క్లూజివ్ నేను శివాని. ఒకే జానర్ ఒకే ఇమేజ్ అన్న ఫార్ములాకు కాలం చెల్లింది. ప్రెజెంట్ అందరి హీరోలు ఇమేజ్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. తమ ప్రీవియస్ మూవీస్ తో ప్రెజెంట్ మూవీస్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా చూసుకుంటున్నారు. కథ, కథనం, క్యారెక్టర్, లుక్ ఇలా 360 డిగ్రీస్ లో కంప్లీట్ టర్న్ తీసుకొని కొత్తగా తెర మీద కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ను ఫ్యాన్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో క్లాస్ కమర్షియల్ హీరోగా కనిపించిన రామ్ చరణ్ నెక్స్ట్ మూవీని పూర్తిగా డిఫరెంట్ జానర్లో చేస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ బ్యాక్డ్రాప్ లో జరిగే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రంగస్థలం చిట్టిబాబును మరిపించేలా మరో మాస్ లుక్ ను ట్రై చేశారు. దేవరగా మాస్ యాక్షన్ చూపించిన తారక్ అప్కమింగ్ సినిమాలు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. రూరల్ డ్రామా తర్వాత వార్ 2 లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఆ తర్వాత చేయబోయే ప్రశాంత్ నీల్ మూవీ కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనరే అన్న టాక్ వినిపిస్తుంది. పుష్పరాజ్గా నేషనల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ కూడా 360 డిగ్రీ టర్న్ తీసుకుంటున్నారు. పుష్ప సిరీస్ లో ఊరమాస్ గెటప్ లో అద్దరగొట్టిన బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాలో మైథలాజికల్ రోల్ లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. యంగ్ హీరోలే కాదు, సీనియర్ స్టార్ హీరో చిరంజీవి కూడా ఇలాగే ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర కోసం ఫ్యాంటసీ వరల్డ్ లో సాహసాలు చేస్తున్న చిరు, ఆ తర్వాత అనిల్ రావిపూడి కెప్టెన్సీలో సింపుల్ కామెడీ మూవీని చేస్తున్నారు. ఇలా మన హీరోలు 360 డిగ్రీ టర్న్ లో చేస్తున్న ప్రయోగాలతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫిబ్రవరిలో ఒక తండేల్ తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ సక్సెస్ సౌండ్ వినిపించలేదు. ఆ గ్యాప్ ను మార్చ్ క్యాలెండర్లో ఫిల్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ నెలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అదే సమయంలో మంత్ ఎండ్ లో రాబోయే సినిమాల రిలీజ్ విషయంలో డైలమా కంటిన్యూ అవుతోంది. మార్చ్ ఫస్ట్ వీక్ ని పూర్తిగా డబ్బింగ్ సినిమాలకే వదిలేశారు మేకర్స్. బాలీవుడ్ సెన్సేషన్ చావాతో పాటు మలయాళ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు మార్చ్ 7న తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి. రెండో వారంలో బిగ్ మూవీస్ లేకపోయినా ఇంట్రెస్టింగ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి. నెలాఖరున కూడా L2, ఎంపురాన్, వీరధీర సూరన్ లాంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నాని నిర్మిస్తున్న కోర్ట్, కిరణ్ అబ్బవరం, దిల్ రూబా సినిమాలు మార్చి 14న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఇక నెలాఖరున సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. తెలుగుతో పాటు ఇతర భాషల నుంచి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇంత పోటీలో యంగ్ హీరోలు కూడా బరిలో దిగుతూ ఉండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. నెలాఖరున రిలీజ్ అవుతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఆల్రెడీ పవన్ బరిలో ఉన్న అదే డేట్ ని నితిన్ రాబిన్ హుడ్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నితిన్ మూవీ మాత్రమే కాదు, మ్యాడ్ స్క్వేర్ కూడా ఒక్కరోజు గ్యాప్ లో హరిహర వీరమల్లుతో పోటీకి రెడీ అవుతోంది. అయితే పవన్ సినిమా రిలీజ్ విషయంలో అనుమానాలు ఉన్నాయి కాబట్టే ఈ సినిమాలు బరిలో దిగేందుకు ధైర్యం చేస్తున్నాయి. వన్స్ పవన్ మూవీ విషయంలో క్లారిటీ వస్తే మిగతా సినిమాలన్నీ పోటీ నుంచి తప్పుకోవడం ఖాయం. 90s లో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన అందాల భామ రంభ. కమర్షియల్ ట్రెండ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ అప్పట్లో టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2010 వరకు వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్న ఈ గ్లామర్ సునామీ కొత్త తరహా పాత్రలతో ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. 90s లో గ్లామర్ హీరోయిన్ గా వెండితెరని రూల్ చేసిన రంభ నటనతో పాటు తన కామెడీ టైమింగ్ తోనే ఆడియన్స్ కి దగ్గరయ్యారు. అందుకే దాదాపు దశాబ్ద కాలం పాటు సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసేశారు. అప్పట్లో టాప్ స్టార్స్ గా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు జగపతి బాబు, జేడీ చక్రవర్తి లాంటి హీరోలతోనూ వరుస సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు. 2000 తర్వాత టాలీవుడ్ మీద ఫోకస్ తగ్గించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో ఫామ్ చూపించారు. 2010లో పెళ్లి చేసుకున్న రంభ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు. ఆ తర్వాత అడపాదడపా బుల్లితెర మీద కనిపించిన సినిమాల్లో మళ్లీ ఫామ్ చూపించలేదు. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు రంభ. పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడంతో ఇప్పుడు మళ్లీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు రంభ. నటిగా కొత్త తరహా పాత్రలు చేయాలి అని ఉందంటున్న ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. అయితే రీ ఎంట్రీలో రంభ ఎలాంటి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పుష్పరాజ్ మేనియా ఇప్పటికే కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్రెడీ రికార్డుల విషయంలో టాప్ చైర్ ను కబ్జా చేసిన ఈ సినిమా గ్లోబల్ ట్రెండ్స్ లో ఇంకా ఫ్లాష్ అవుతూనే ఉంది. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో ఈ మూవీ మాస్ బీట్స్ కు మంచి క్రేజ్ కనిపిస్తుంది. ఆ వీడియోలు సోషల్ మీడియాను రూల్ చేస్తున్నాయి.
ఇండియన్ స్క్రీన్ ను షేక్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప 2 నేషనల్ లెవెల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అయింది. అదే రేంజ్ లో వసూళ్ల సునామీని కూడా సృష్టించింది. కేవలం కలెక్షన్స్ విషయంలో మాత్రమే కాదు, సోషల్ మీడియా రీల్స్ ట్రెండ్ లోనూ తగ్గేదేలే అన్న రేంజ్ లో జోరు చూపించింది పుష్ప 2. తాజాగా ఓ గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్ లో పుష్ప 2 సాంగ్ కి ఫారిన్ డాన్సర్స్ అద్దరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేశారు. టెక్సాస్ లో జరిగిన బాస్కెట్బాల్ టోర్నీలో పుష్ప 2 సినిమాలోని ఫీలింగ్స్ సాంగ్ ని పెర్ఫామ్ చేశారు. యాజ్ టీజ్ గా సినిమాలోని స్టెప్స్ ని ఇమిటేట్ చేస్తూ 45 మంది ఫారెన్ డాన్సర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆన్లైన్ లో మాత్రమే కాదు, ఓటీటీలోనూ పుష్పరాజ్ మానియా మామూలుగా లేదు. డిజిటల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దాదాపు అన్ని భాషల్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది ఈ మూవీ. ముఖ్యంగా రీలోడెడ్ వర్షన్ అన్న పేరుతో డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప 2 గ్లోబల్ రేంజ్ లో జోరు చూపించింది. సీనియర్ హీరోయిన్ సైట్ ఇవ్వడంతో ఆ గ్యాప్ ను క్యాష్ చేసుకుంటున్న యంగ్ బ్యూటీస్ సిల్వర్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్నట్టుగా ఫామ్ లో ఉండగానే సోషల్ మీడియాలో బిగ్ నెంబర్స్ ను రీచ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ శ్రీలీల. ఆ మధ్య కెరీర్లో కాస్త తడబడినా మళ్లీ ఫామ్ లోకొచ్చారు ఈ క్యూట్ బ్యూటీ. కేవలం బిగ్ స్క్రీన్ మీదే కాదు, సోషల్ మీడియాలోనూ బిగ్ నెంబర్స్ ను టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇన్స్టాలో శ్రీలీల ఫాలోవర్స్ నెంబర్ 11 మిలియన్ల మార్కును క్రాస్ చేసింది. ముందు మరిన్ని మైల్ స్టోన్స్ రీచ్ అయ్యే దిశగా దూసుకుపోతోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా స్ట్రాటజీ విషయంలో కృతి శెట్టి కూడా శ్రీలీలనే ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో గ్యాప్ వచ్చినా అదర్ లాంగ్వేజెస్ లో సత్తా చాటుతోన్న కృతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ ఈ బ్యూటీ ఖాతాను 8 మిలియన్లకు పైగా నెటిజన్స్ ఫాలో అవుతున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి మాత్రం ఆన్లైన్లో అంత బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. తెర మీద వరుస హిట్స్ ఇస్తున్నా ఆన్లైన్లో మీనాక్షికి ఆ రేంజ్లో ఫాలోవర్స్ రావడం లేదు. మరో సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ బ్యూటీ గ్లామర్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నా ఆ ఇమేజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో మాత్రం హెల్ప్ అవ్వడం లేదు. RRR సినిమా ఆస్కర్ వేదిక మీద సత్తా చాటడం చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ను ఇన్స్పైర్ చేసింది. అందుకే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న భారీ చిత్రాల విషయంలో ఆస్కర్ ను టార్గెట్ చేస్తూ టేకింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో అకాడమీ స్టేజ్ మీద సత్తా చూపించగలిగే ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. జగన్న దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడమే కాదు, ఇండియన్ సినిమాకు గ్లోబల్ రేంజ్ లో కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో మన సినిమా గురించి ఇంటర్నేషనల్ రేంజ్లో డిస్కషన్ జరిగింది. అంతకుమించి మరికొంతమంది దర్శక నిర్మాతలు ఆస్కార్ సాధించగలము అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. RRR ఆస్కార్ సాధించిన టైంలోనే కాంతారా టీం కూడా ఈ ప్రెస్టీజియస్ అవార్డు గురించి మాట్లాడింది. తమ సినిమాను ఆస్కార్ రేస్లో నిలబెట్టి ఉండాల్సింది అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, కాంతారా 2తో ఆస్కార్ సాధించి చూపిస్తామంటూ ఛాలెంజ్ కూడా చేసింది. తాజాగా రామాయణ్ మేకర్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. మీడియాతో మాట్లాడిన నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణ్ ఆస్కార్ సాధించడం పక్కా అని కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేకాదు, హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ కు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఏ రేంజ్లో అప్రిషియేషన్స్ వచ్చిందో రామాయణ్ కూడా అదే రేంజ్లో సత్తా చాటుతుందన్నారు. ఆస్కార్ మీద మరింతగా ఆశలు కల్పిస్తున్న సినిమా SSMB 29. ఆల్రెడీ RRRతో ఆస్కార్ కలను సాకారం చేసిన జక్కన్న మహేష్ మూవీతో మరిన్ని కేటగిరీల్లో పోటీ పడ్డం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. మరి వీటిలో ఎన్ని సినిమాలు ఆస్కార్ బరిలో సత్తా చాటుతాయో చూడాలి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.